మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. సింహం మరియు బానిస. ఒక గ్రామంలో రమేష్ అనే వేటగాడు నివసిస్తుంటాడు. అతని దగ్గర మోహన్ అనే వ్యక్తి పనిచేస్తుంటాడు. రమేష్ ఆ మోహన్తో ఎంతో దారుణంగా ప్రవర్తించేవాడు. మోహన్ని చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో ఈ చిత్రహింసలు భరించలేక ఒకరోజు మోహన్ రమేష్ దగ్గర నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన మోహన్ ఒక అడవికి చేరుకుంటాడు. అక్కడ అడవికి చేరుకోగానే మోహన్కు ఒక సింహం బాధపడుతూ ఉండడాన్ని చూస్తాడు. మోహన్ పాపం సింహం పంజాలో ఒక ముళ్ళను గుచ్చుకోవడం చూస్తాడు. వెంటనే మోహన్ సింహానికి సహాయం చేయాలనుకుంటాడు. ఏమాత్రం భయపడకుండా సింహం పంజాలోంచి మోహన్ ముళ్ళుని తొలగిస్తాడు. దీంతో అప్పటి నుంచి బాధపడ్డ సింహం ఎంతో ఆనందపడుతుంది. మోహన్కి ఎలాంటి అపాయం తలపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అడవిలోనే తిరుగుతూ ఉంటాడు మోహన్. ఒకరోజు వేటగాడు రమేష్ అడవికి వెళ్తాడు. అక్కడ ఎన్నో జంతువుల్ని వేటాడతాడు. వాటన్నిటిని తీసుకొచ్చి పంజరాల్లో బంధించి పెడతాడు. అప్పుడు రమేష్ దగ్గర పనిచేసే ఇంకొక వ్యక్తి మోహన్ను గుర్తిస్తాడు. మోహన్ని పట్టుకుని రమేష్ దగ్గరికి తీసుకొస్తాడు. దీంతో అప్పటికే రమేష్ మోహన్ మీద ఎంతో కోపాన్ని పెంచుకున్నాడు. దీంతో అతనిపై పగబట్టి సింహం ఉన్న బోన్లో మోహన్ని పడేస్తాడు. పాపం మోహన్ ఎంతో భయపడుతుంటాడు. సింహం తను ఏం చేస్తుందో అని భయం వేస్తూ ఉంటుంది మోహన్కి. కానీ తర్వాత గుర్తుంచుకుంటాడు, అవును అప్పుడు అడవిలో నేను కాపాడిన సింహం ఇదే కదా అని అనుకుంటాడు మోహన్. సింహం కూడా మోహన్ దగ్గరికి వచ్చి అబ్బా ఇతనే కదా నన్ను రక్షించాడు అని మోహన్కి ఎలాంటి అపాయం తలపెట్టాడు. అప్పుడు మోహన్కి ఒక ఐడియా వస్తుంది. రమేష్ దగ్గర నుంచి జంతువులన్నీ విడిపించేందుకు ఆ రోజు రాత్రి కాపలా కాసి బోన్లన్నీ తెరిచేస్తాడు. జంతువులన్నీ ఎక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాయి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైన నీతి ఏంటి? మనం ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు మనకు అవసరమైన సమయంలో వారు కూడా సహాయపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.